భర్తకు బెయిల్ ఇప్పించి బయటకు తీసుకొచ్చి మరీ చంపేసింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఈ దారుణానికి ఒడిగట్టింది. ఇందుకోసం ఆమెకు తమ్ముడు సాయం చేయడం మరింత షాక్ గురి చేస్తోంది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో ఈ దారుణం చోటు చేసుకుంది. దోర్నాలకు చెందిన అడపాల లాలు శ్రీను వయస్సు 38 ఏళ్లు. 17 ఏళ్ల కిందట అతడికి సున్నిపెంటకు చెందిన ఝాన్సీతో వివాహం అయింది. వీరికి 3 సంతానం ఉన్నారు. లాలు శ్రీను లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. అందుకయ్యే ఖర్చుల కోసం అక్రమ మార్గాలను ఎంచుకున్నాడు. 2 నెలల కిందట గంజాయి అమ్ముతూ ఒంగోలు పోలీసులకు పట్టుబడ్డాడు. జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. శ్రీను భార్య ఝాన్సీకి ఆమె తమ్ముడి స్నేహితుడైన సూర్యనారాయణతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. జమ్మిదోర్నాలకు చెందిన సూర్యనారాయణ కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వీరి వ్యవహారం గురించి తెలుసుకున్న శ్రీను భార్యను హెచ్చరించాడు. అయినా పద్ధతి మార్చుకోకపోవడం అతడికి ఆగ్రహం తెప్పించింది. ఇంతలోనే గంజాయి కేసులో అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు. జైలుకు వెళ్ళాక అతడి అనుమానం మరింత పెరిగింది. కొన్ని రోజుల కిందట భార్య ఝాన్సీ రిమాండ్లో ఉన్న శ్రీనును కలిసేందుకు వెళ్ళింది. ఆ సమయంలో ఆమె తమ్ముణ్ణి బయటకు వచ్చి చంపేస్తానంటూ శ్రీను బెదిరించాడు. ఆ మాటలను తీవ్రంగా పరిగణించిన ఝాన్సీ అతడినే చంపేయాలని నిర్ణయించుకుంది. తమ్ముడికి తన ప్రణాళికను వివరించింది. గుంటూరుకు చెందిన మరో 4గురితో 2 లక్షల సుపారీ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు. భర్తకు బెయిల్ ఇప్పించి జనవరి 21వ తేదీన ఒంగోలు నుంచి కారులో ఇంటికి తీసుకెళ్లే క్రమంలో మార్గ మధ్యలో మర్డర్ ప్లాన్ అమలు చేశారు. ముందుగా అనుకున్న ప్రకారమే చీమకుర్తి వద్ద గాని పొదిలి వద్ద గాని చంపాలనుకుంటే కుదరలేదు. చివరికి పెద్దారవీడు అంకాలమ్మ గుడి సమీపంలో మూత్ర విసర్జన కోసం కారు ఆపించారు. కారులో తమ్ముడు భార్య ఝాన్సీ పథకం ప్రకారం వేచి ఉండగా వెనక బైక్ పైన వచ్చిన సూర్యనారాయణ అతడి స్నేహితులు శ్రీను కళ్లల్లో కారం కొట్టారు. ఆ వెంటనే ఝాన్సీ ఆమె తమ్ముడు అప్పటికే కారులో సిద్ధం చేసి ఉంచిన కత్తితో అతడిని పొడిచారు. దీంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందాడు. మీరిద్దరూ లొంగిపోతే మేం బయట ఉండి బెయిల్ పైన బయటకు తీసుకొస్తామంటూ ఝాన్సీ ప్రియుడు ఆమెకు చెప్పాడు. దీంతో ఝాన్సీ ఆమె తమ్ముడు పోలీసుల ముందు లొంగిపోయారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా హత్య చేసిన తీరును వివరించారు. మిగిలిన 2 నిందితులను త్వరలోనే పట్టుకొని రిమాండ్కు తరలిస్తామని డీఎస్పీ నాగరాజు తెలిపారు. 21వ తారీఖు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో మాకు పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. మీ ఏరియాలో పెద్దారవీడు దాటిన తర్వాత ఒక భార్య భర్తను చంపేసిందంట. ఆ భార్య పక్కనే వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారంట. కాబట్టి ఆ శవాన్ని మీరు ఒకసారి చెక్ చేయండి, అది నిజమా కాదా, ఆ కాల్ నిజమా కాదా అనేది మాకు రావడం జరిగింది. సో వెంటనే నేను సిఐ గారికి ఫోన్ చేశాను. ఇట్లా వాళ్లే మర్డర్ చేసి వాళ్లే శవం అక్కడ ఉందని చెప్తున్నారు, అది ఒకసారి వెరిఫై చేయమంటే పెద్దారవీడు ఎస్ఐకి కూడా నేను ఫోన్ చేశాను. సార్ నాకు కూడా ఫోన్ వచ్చింది, సో వెళ్తున్నానని ఆ స్పాట్ని ఐడెంటిఫై చేసుకోవడానికి వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోవటం జరిగింది. వాళ్ళు ఎక్కడ నేర స్థలం జరిగింది, ఏ ప్లేస్ అంటే అది అంకాలమ్మ గుడి ఉంది అని వాళ్ళే పిలిచి మేము అంకాలమ్మ గుడి దగ్గర ఉన్నాము, నా భర్త నేను నా తమ్ముడు కలిసి చంపేశామని చెప్పడం జరిగింది. ఎస్ఐ గారు వెంటనే ఈ విధంగా జరిగింది అనగానే ఇన్స్పెక్టర్ గారిని ఈ కేసులో దర్యాప్తుకి నేను ఆదేశించడం జరిగింది. సో దీంట్లో ఈ కేసులో ఉండే విషయాలు ఏంటంటే, ఈ ఎవరైతే చనిపోయిన వ్యక్తి పేరు లాలు శ్రీను అని, అతను పోలీస్ రికార్డ్స్లో కూడా ఉన్నాడు. అతను కొంచెం గంజాయి కేసులో మేము పోయిన నవంబర్లో అతను అరెస్ట్ చేసి పంపడం జరిగింది. దానికి ముందు కూడా ఇతను ఆర్గనైజర్గా ప్యాకాట్లు ఆడించడం, కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్, కొంచెం బ్యాడ్ వీటితో జరుగుతుంటే వాడి వల్ల థ్రెట్ ఉందని చెప్పాము. ఒకసారి మేమే దాడి చేసినప్పుడు అతని దగ్గర గంజాయి దొరికింది. ఆ గంజాయి కేసులో నవంబర్లో డోర్నాల పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. వాడు ఒంగోలు జైల్లో ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా, సో వాడి బెయిల్ నుంచి వాళ్ళ భార్య బయటకు తీసుకురాకుండా ఉంటే వాడు అనేక మందితో వాడు కబురు చేసి నన్ను బెయిల్ వచ్చింది కాబట్టి బెయిల్ మీద తీసుకురమ్మని చెప్తే, సో 21వ తారీఖు
ఆ, ఈ వాళ్ళ భార్య ఝాన్సీ, తర్వాత తమ్ముడు అశోక్, వీళ్ళు ఒక కారు తీసుకొని సో ఆ బెయిల్ మీద జైలు నుంచి తీసుకురావడానికి పోవడం జరిగింది. వీళ్ళు వెళ్ళే క్రమంలోనే కారపొట్లాలు ప్లస్ కొంత కత్తులు గిత్తులన్నీ పెట్టుకొని సో జైలు నుంచి తీసుకొచ్చే క్రమంలో యాక్చువల్గా ఇతన్ని హత్య చేయాలనే ప్రీ ప్లాన్డ్ ప్రణాళిక వేసుకొని ఇతన్ని జైలు నుంచి బయటికి తీసుకురావడం జరిగింది. వాళ్ళ ప్లాన్లో భాగంగా వాళ్ళు ఒంగోలులో హత్య చేయాలని, అట్లాగే చీమకుర్తి దగ్గర కూడా ఒకసారి ఇక్కడ దించి హత్య చేద్దామని, అట్లాగే పొదిల్లో కూడా ఒకళ్ళు దించి ఇక్కడ చంపితే ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ప్రణాళిక వేసుకుంటా వస్తున్నారు. కాకపోతే డే లైట్ ఎక్కువ ఉండేసరికి, సంచారం ఎక్కువ ఉండంటే పబ్లిక్లో కొంచెం అందరికీ కళ్ళకు కనపడిపోతాం అనేది ఉంది. ప్లస్ ఆ నేరాన్ని కూడా చంపి నెత్తినేసుకోవాలనేది కూడా వాళ్ళకి ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నారు. సో ఓవరాల్గా మన అంకాళమ్మ చెట్టు దగ్గరికి వచ్చేసరికి దారిలో ఆ కారుని సైడ్ తీసేసి సో సడన్గా కారం కొట్టి అతని కళ్ళల్లో సో అతను అచేతనంగా అయిపోయినప్పుడు అతన్ని బ్రూటల్గా కత్తులతో పొడిచి చంపేసి మేమే చంపామని చెప్పేసి కూడా వాళ్లే చెప్పడం జరిగింది. సో ఇది కొంచెం టిపికల్గా అనిపించింది. కనీసం మేము శవాన్ని ఎత్తుకునేటప్పుడు కూడా ఎస్ఐ ఎక్కడున్నారు, శవం ఎక్కడుంది, ముద్దాయిలు ఎక్కడున్నారంటే వాళ్లే మమ్మల్ని గైడ్ చేశారు. మేము ఇక్కడ ఉన్నాము, శవం ఇక్కడ ఉంది, ఇక్కడే చంపి నిలబడి ఉన్నాము రమ్మని. సో అదే సమాచారం మీద మేము సమాచారం తీసుకుని ఆ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ ఆ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు మాకు కొన్ని బయటకు వచ్చింది. వీళ్ళతో పాటు ఈ అశోక్ అనే అతని స్నేహితులు కూడా దీంట్లో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారనేది తర్వాత వచ్చిన సమాచారం. ఈ చంపడానికి కారణం కూడా మేము మా దర్యాప్తులో మేము విచారించినప్పుడు తెలిసింది ఏంటంటే సో వీడు పెట్టే టార్చర్స్ కానీ వీడు ఇట్లా పేకాట్లాడుకుంటా ఇది చేసుకుంటా ఇంట్లో వాళ్ళది టీ కొట్టుది, ఆ టీ కొట్టులో డబ్బులు కూడా తీసుకెళ్తా, ఆ కుటుంబంలో వాళ్ళకి 17 సంవత్సరాలు అయినట్టుంది, పెళ్ళయి 3 బిడ్డలు ఉన్నారు. వీడు ఏమాత్రం బాధ్యత లేకుండా పైగా వీడే ఒక టార్చర్ అయ్యి ఇంటికి కొంచెం ఇబ్బంది పెడతా ఉండింది. ప్లస్ ఆమె మీద అనుమానం కూడా ఉంది వీడికి, వీడు ఇంత ఇట్లా చేస్తున్నా కానీ సో వేరే వాళ్ళతో ఏదైనా అక్రమ సంబంధం ఉందనే డౌట్ కూడా ఆ భార్య మీద ఉంది. వాడు కూడా నేను జైలు నుంచి వచ్చిన తర్వాత సో మనందరినీ తేలుస్తాను, నేను ఈ రోజు జైల్లో పెట్టారు, కనీసం నేను బెయిల్ మీద రావడానికి మీరు ప్రయత్నం చేయలేదని ఒక వాడికి ఉండే ఒక క్రిమినల్ నేచర్ని వాడి కుటుంబం మీద కూడా ప్రదర్శించడం జరిగింది. సో వీడు అడ్డం అనుకున్నారో లేకపోతే వీడి వల్ల మాకు థ్రెట్ అనుకున్నారో ఏదో మొత్తానికి వీళ్ళు ప్లాన్ చేసేసి వేరే వాళ్ళతో కూడా కొంతమంది కలిసి ఇన్వాల్వ్ అయినట్టుగా మాకు దర్యాప్తులు తెలిసింది. సో ఈ కేసులో ఈ ఇన్సిడెంట్ జరగంగానే ఎస్పీ గారు ప్రత్యేకంగా మమ్మల్ని ఆదేశించి ఎట్టి పరిస్థితుల్లో కూడా నూకన్ కార్నర్ లోతైన దర్యాప్తు జరగాలని చెప్పేసి ఆదేశాల మేరకు మా సిఐ హసన్ ఆధ్వర్యంలో పెద్దారివిడ ఎస్ఐ సాంబశివరావు వీళ్ళు కూడా ఈ కేసుని గట్టిగా దర్యాప్తు చేసి దీంట్లో ఇంకా కొన్ని కోణాలు పరిశీలించాల్సినవి, కొన్ని కోణాలు చూడాల్సినవి కూడా ఉన్నాయని చెప్పేసి మాకు అయితే అర్థమవుతుంది. కానీ ఇంకా దర్యాప్తు కంప్లీట్ కాలేదు. సో ప్రాథమికంగా దీంట్లో ఎవరైతే ఉందో ఆ భార్యని ప్లస్ అతని తమ్ముడు అశోక్, అంటే భార్య ఝాన్సీని తమ్ముడు అశోక్ని ఇప్పుడు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి దీని విధి విధానాలు, కారణాలు, సో ఎందుకు జరిగిందనేది లోతైన దర్యాప్తు చేసి దీన్ని అందరినీ కూడా ఈ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేస్తానని తెలియజేస్తాను.